వెల్కమ్ టు నీతి మరియు భక్తి కథలు మై ఛానల్. ఈగల తోలమంటే ఇంటికి నిప్పు పెట్టాడు, మొక్కలను నాటమంటే తిరగలేసి నాటాడు. ఇంతకు ఈ పనోడు కోటీశ్వరుడు ఎలా అయ్యాడో మీకు తెలుసా? తెలియాలంటే ఈ కథ చివరి వరకు చూడండి. అనగనగా ఒక ఫ్యామిలీ. అందులో అమ్మ, నాన్న, చెల్లి, అన్నయ్య ఉంటాడు. అన్నయ్య పేరు పనోడు. పనోడిని స్కూల్లో జాయిన్ చేస్తారు. అక్కడ టీచర్లు, తోటి స్నేహితులు పనోడి మాట వినట్లేదని పనోడు వాళ్ళందరినీ కొడుతూ ఉండేవాడు. స్కూల్ సిబ్బంది పనోడిపై కంప్లైంట్ ఇచ్చి స్కూల్ మానిపించేస్తారు. చదువు పనోడు వల్ల కాదు అని గొర్రెలను కొని వాళ్ళ నాన్న పనోడికి ఇస్తాడు. గొర్రెలను పనోడు పట్టుకెళ్లి పంటను తినిపించేసేవాడు. అది చూసిన పంటగల యజమానులు పనుడి నాన్నతో గొడవకు దిగేవాళ్ళు. ఇలా కాదు అని కొంతకాలం తర్వాత సొంత పొలంలో జొన్న మొక్కలను పెంచి అందులో మేపించు అని పనుడితో చెబుతాడు. పనుడు జొన్న చేనులో గొర్రెలను మేపించిన తర్వాత పనుడికి భోజనం వస్తుంది. ఆ భోజనం తినేటప్పుడు గొర్రెలు తాము తిన్నది నెమరు వేసుకుంటూ ఉంటాయి. అది చూసిన పనోడు, ఇవి నన్ను ఎక్కిరిస్తున్నాయి. గొర్రెలు తినేటప్పుడు నేను ఎక్కిరించలేదు, ఏమీ అనలేదు, కానీ నేను తినేటప్పుడు ఇవి ఎక్కిరిస్తున్నాయని చెప్పి గొర్రె తలపై పెద్ద కర్రతో ఒక్క దెబ్బ కొడతాడు. అలానే మిగతా గొర్రెలన్నింటినీ కూడా చంపేస్తాడు. ఆ తర్వాత పనోడి నాన్న ఆ గొర్రెలు అన్నింటినీ కూడా అమ్మేస్తాడు. గొర్రెలు మేపడం కూడా నీ వల్ల కాదు అని పనోడిని ఇంట్లోనే ఉండు అని అంటాడు. అలా చెప్పి పనోడు అమ్మ, నాన్న పొలానికి పనికి వెళ్ళిపోతారు. ఆ రోజు ఆదివారం కావడంతో తన చెల్లి కూడా ఇంటి దగ్గరనే ఉంటుంది. పనోడు తన చెల్లి బయట ఆడుకుని అప్పుడే భోజనానికి ఇంటికి వస్తారు. పనోడు ఇంకా తన చెల్లి భోజనం చేస్తుండగా చాలా ఈగలు భోజనం మీద వాలుతాయి. తినమ్మ ఈగలు, నేను తినేటప్పుడు భోజనం మీద వాలుతారా అని చెప్పి వెంటనే బయటికి వెళ్లి ఇంటికి నిప్పు పెడతాడు. ఆ మంటలో తన చెల్లి కాలిపోతూ ఉంటుంది. అన్న నన్ను కాపాడు, అన్న నన్ను కాపాడు అని అంటుంది. కానీ పనోడు ఇంటి లోపల ఎన్ని ఈగలు చేస్తున్నాయో వాటన్నింటినీ కూడా లెక్క పెట్టు అని చెబుతాడు. మొత్తానికి చెల్లి ఇంకా ఈగలు, ఇల్లు అన్ని కాలిపోతాయి. అది తెలుసుకున్న పనోడు అమ్మా, నాన్న పోనీలే కొడుకైనా ఉన్నాడు అని సర్దుకుపోయి బాధను దిగమింగుకుంటూ మళ్ళీ ఇంటిని నిర్మించుకోవడం కోసం కర్రల కోసం అడవికి వెళ్తారు. వాళ్ళ అమ్మ అన్నం కింద పెడితే కుక్కలు తినేస్తాయని చెట్టుకి ఉట్టు కట్టి అన్నం అక్కడ పెడుతుంది. మేము వెదురు కర్రలు కొన్ని తెచ్చి ఇస్తాము, నువ్వు వాటిని నది దగ్గరికి తీసుకువెళ్ళు అని పనోడికి చెబుతుంది. పనోడు ఇలా అనుకుంటాడు, ఇన్ని కర్రలు ఇంటికి ఎలా తీసుకువెళ్ళడం? కర్రలకు చెబితే అవి వింటాయి కదా అని, మా ఇల్లు కాలిపోయింది కదా, అక్కడికి మీరు వెళ్ళిపోండి అని చెప్పి వెదురు కర్రలన్నింటినీ కూడా ఏట్లోనే వదిలేస్తాడు. ఆ తర్వాత ఆకలిగా ఉందని ఆ ఉట్టి దగ్గరకు పనోడు వెళ్తాడు. కానీ ఆ ఉట్టి అందదు. అందుకని ఉట్టిని రాయితో కొడతాడు. నోట్లో పడిందంతా బతికింది, కింద పడిందంతా చచ్చింది అని తింటాడు. కర్రలను చూసిన పనోడి అమ్మా, నాన్న అక్కడికి కూడా వస్తారు. అతను చేసింది మొత్తం చూస్తారు. ఎందుకు ఇలా చేశావు అని వాళ్ళ అమ్మా, నాన్న పనోడితో అంటారు. నోట్లో పడిందంతా బతికింది, కింద పడిందంతా చచ్చింది, చచ్చింది మనం ఎందుకు తింటాము అని సమాధానం చెబుతాడు. వెంటనే పనుడు అమ్మా, నాన్న నిన్ను ఇలా కాదు అని పనోడిని పట్టుకుని గట్టిగా కొట్టి గంపలో వేసి ఆ నదిలోనే వేసేస్తారు. పనోడు నదిలో వెళ్తూ ఉండగా పనోడు వస్తున్నాడు, పట్టండి, పట్టి గంపలో వేసి మట్టండి అని అంటూ ఉంటాడు. అది విన్న ఇద్దరు ముసలి వాళ్ళు నదిలో నుంచి పనోడిని బయటకు తీస్తారు. నాయన పనోడిని అని చెబుతున్నావు, నీకు అన్ని పనులు వచ్చా అని అడుగుతారు. ఓ, నాకు అన్ని పనులు కూడా వచ్చు అని సమాధానం చెబుతాడు. అయితే మిరప మొక్కలను నాటు వేయు, ఇంటికి వెళ్లి నీకు భోజనం తెస్తాము అని వెళ్లిపోతారు. పనోడు మిరప మొక్కల వేళ్లను నేలలో ఉంచితే వేళ్లకు గాలి తగలక చనిపోతాయని వేర్లు మీదకు ఉంచి మొక్కలను లోపలికి నాటుతాడు. ఇప్పుడు భోజనం అక్కడికి తెచ్చిన ముసలి దంపతులు వారిని కొట్టి అదే గంపలో వేసి మళ్ళీ నదిలోకి వేసేస్తారు. మళ్ళీ మన పనోడు వస్తున్నాడు, పట్టండి, పట్టి గంపలో వేసి మట్టండి అని అంటూ వెళ్లిపోతూ ఉంటాడు. అలా వెళ్తూ ఉండగా చాకలివాడు ఆ మాటలు విని ఆ గంపలో ఉండే పనోడిని బయటకు తీస్తాడు. నాయన పనోడా, నీకు బట్టలు ఉతకడం వచ్చా అని అంటే, ఓ నాకు బాగా వచ్చు, ఉతికి ఆరేస్తాను అని అంటాడు. పనోడికి ఆకలి వేస్తుందని చాకలివాడితో చెబుతాడు. చాకలివాడు ఇంటికి వెళ్ళేటప్పుడు పనోడికి కొన్ని బట్టలు ఇచ్చి ఇవి వచ్చేసరికి ఉతికి పెట్టు అని చెబుతాడు. పనోడు భోజనం కోసం ఇంటికి వెళ్తాడు. పనోడు బట్టలను కుండలో వేసి మరగబెడతాడు. కానీ ఆ బట్టలు మొత్తం కుండలో పట్టకపోయేసరికి ఆ పొయ్యిలో కూడా బట్టలను వేసేస్తాడు. అప్పుడే చాకలివాడు అక్కడికి వస్తాడు. పనోడు చేసిన పని చూసి పనోడిని కొట్టి అదే గంపలో వేసి మళ్ళీ నదిలోకి వేసేస్తాడు. మళ్ళీ మనోడు పనోడు వస్తున్నాడు, పట్టండి, పట్టి గంపలో వేసి మట్టండి అని అంటూ అలా వెళుతూనే ఉంటాడు. ఆ మాటలు విన్న కొంతమంది దొంగలు మనకి అవసరం అవుతాడేమో అని ఆ పనోడిని బయటకు తీస్తారు. ఆ పనుని పట్టుకుని దొంగలు దొంగతనానికి ఒక ఇంటికి వెళతారు. మేము ఇంట్లోకి వెళ్లి దొంగతనం చేసి వస్తాము, ఎవరైనా వస్తున్నారా లేదా అని ఇక్కడ
ఉండి నువ్వు కాపలా కాయు అని అతన్ని ఇంటి బయట ఉంచుతారు. ఆ పనోడు వీళ్ళు దొంగతనానికి ఇంట్లోకి వెళ్ళగానే దొంగలు పడ్డారని పెద్దగా కేకలు వేస్తాడు. ఆ ఊర్లో వారందరూ లేచి ఆ దొంగలు పట్టుకుంటారు. ఇంత సహాయం చేసిన ఆ పనోడిని ఆ ఊరందరూ కలిసి బంగారు నాణేలు అనేవి అతనికి ఇస్తారు. ఆ బంగారు నాణేలు పట్టుకుని తన ఇంటికి వెళ్లేందుకు బయలుదేరుతాడు. దారిలో పనోడికి చిన్న సందేహం వస్తుంది. ఈ బంగారు నాణేలు అన్ని మంచివేనా లేకపోతే డొల్లవి ఉన్నాయని. పనోడు ఒక చిన్న రాయి మీదకి ఎక్కుతాడు. ఇక్కడ ధాన్యం ఎగరబోసేటట్టు ఆ బంగారు నాణేలను కూడా ఎగరవేస్తాడు. ఆ రాయిపై ఉండే కొద్దిపాటి బంగారు నాణేలన్నీ మంచివని, బయట పడిపోయే బంగారు నాణేలన్నీ అవి డొల్లవని వాటన్నింటినీ వదిలేసి రాయిపై ఉన్న కొద్దిపాటి బంగారు నాణేలను తన ఇంటికి తీసుకువెళ్తాడు. జరిగినదంతా వాళ్ళ అమ్మకు చెబితే వాళ్ళ అమ్మ అక్కడికి వెళ్లి చూస్తుంది. ఇక్కడ పడి ఉన్న బంగారు నాణేలన్నీ తీసుకొని ఇలా అనుకుంటుంది, నా కొడుకు తెలివి తక్కువడే కానీ తప్పుడు మనిషి కాదు, తప్పు చేయలేదు అని భావించి తన కొడుకుని దగ్గర తీసుకుని ఆ బంగారు నాణేలతో ఆ జీవితం మొత్తం సుఖ సంతోషాలతో జీవించున్నారు. కానీ మీ ఇంట్లో కూడా పిల్లలు తప్పు చేస్తున్నారని కొట్టడం తిట్టడం చేసే ముందు పిల్లలు అలా అవ్వడానికి కారణం మీరని తెలుసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కథ ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.